నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ అగ్రనేతలు. అధికార పార్టీ కుయుక్తులకు చెక్ పెట్టాలని డిమాండ్. భాగ్యనగరంలో అట్టహాసంగా జరుగుతున్న సిఎన్సి ప్రదర్శన. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కేబుల్ ఆపరేటర్లకు పిలుపునిచ్చిన దిగ్గజ నెట్వర్క్ సంస్థల ప్రతినిధులు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. దక్షిణ నియోజకవర్గాన్ని స్మార్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని వైసీపీ నేతలపై దాడులకు యత్నిస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడలో వైసీపీ అగ్రనేతలు ఎన్నికల కమిషనర్ నీలం సాన్విని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన జరగనున్న పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కుయుక్తులు పన్ని రాజ్యాంగబద్ధమైన ఎన్నికల నిర్వహణకు తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అనుభవానికి నీరాజనాలు అందుకోవాలి, కానీ ఇలా కుంచిత పోకడకు పోరాదని హితవు పలికారు. దివాలాకోరు ప్రభుత్వ హయాంలో కుట్రలు కుతంత్రాలు మిన్నంటుతున్నాయని, అధికార దుహంకార ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబుని మించిన వ్యక్తి లేరని విమర్శించారు. రాష్ట్రంలో వివిధ కారణాల చేత మరణించిన ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల స్థానాల్లో ఎన్నికలకు ముందుకు రాని ప్రభుత్వం పులివెందులను మాత్రం ఎంచుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పేరుగా జరగకుండా వదిలేస్తున్నారా? ఆ పోలీస్ అఫీషియల్స్ తమరు ఏమన్నా ఛార్జ్ అంటే ఎవరో కొన్ని మీరు క్వశ్చన్ చేసింది బై వే ఆఫ్ ఇన్వైట్ పోలీస్ కంట్రోల్ అయ్యే పరిస్థితి ప్రతి ఇన్సిడెంట్ ఈవినింగ్ మెయిల్ పెట్టండి. ఈ దివాళాకోరు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కావాలని ఏరి కోరి వాళ్ళ రాజకీయ పబ్బం ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో, లేదా 1-2 చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్న లేదా ప్రజల్లో మసకబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ కూడా పులివెందుల జెడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బై ఎలక్షన్కి తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పులివెందుల జెడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం, నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం, దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని, ముఠా నాయకుల్ని ఓగేసుకు తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జెడ్పీటీసీ 10,000 మంది ఓటేసేటువంటి 5 మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి పులివెందుల రూరల్ మండలంలో 10,000 మంది ఓటు చేసేటువంటి మరొక సుమారుగా 13 మాసాలు ఉన్నటువంటి అంటే పదవీ కాలం ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికని ఏర్పాటు చేసి ఏ రకంగా తంతు కొనసాగిస్తానో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 18% ఉన్న కాపుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు కేటాయించి కాపుల అభివృద్ధి సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ఐటి ప్రకాష్ కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులంతా ఐక్యంగా పనిచేశారన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో సామాజిక వర్గం అంతా ఒక్కతాటిపైకి వచ్చి పనిచేశారన్నారు. అలాంటి కాపులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు. ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ను పక్కాగా అమలు చేయాలని, గతంలో చంద్రబాబు పాస్ చేసిన యాక్ట్ 14/19 అమలు చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 45/19 తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. P4 పథకంలో కాపుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. జనగణన కులగణనలో కాపుల వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని సహాయ సహకారాలు అందించాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో మరి వారు సీఎంగా ఉన్నప్పుడు మరి అప్పట్లో జరిగిన ఉద్యమ ఫలితం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో, దాంతోపాటు అందులో అనేక రాయితీలతోటి కాపులుగా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఆ కార్యక్రమాలు కూడా జరగట్లేదు. కాపు కార్పొరేషన్ సంబంధించి గతంలో మరి అప్పుడు 1000 కోట్లు, అంటే ఆ రోజు ఉన్న పరిస్థితి 1000 కోట్లు వారు ఇస్తానికి ప్రయత్నం చేసి జరిగింది. ఇప్పుడు మేము కోరుతున్నామంటే ఇప్పుడు 2025-26 బడ్జెట్లో అంటే మేము చంద్రబాబు నాయుడు గారిని మీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా మేము కోరేది ఏంటంటే, ఈ రోజుని అన్ని రకాలుగా వెనుకబడిన కాపులు అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఈసారి P4 అని కానివ్వండి, మరి పుర్ టు రిచ్ అని కానివ్వండి, అలాగే ఈ రకరకాల ప్రయోగాలు చేసి సామాజికంగా కానీ ఆర్థికంగా ఉన్న అసమానతను తొలగించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ కార్యక్రమాల్లో 18% అంటే కాపులు కూడా ప్రత్యేకంగా తీసుకోమని కోరుతున్నాం. ఎందుకంటే కాపు అనేది ఒక క్యాస్ట్గా చూడమని మేము భావించట్లేదు. ఈ రాష్ట్రంలో జనాభాలో 18% ఉన్నాం కాబట్టి 18% ప్రజలకి మేలు చేసే విధంగా మా తరపున కూడా కార్యక్రమాలు తీసుకొని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్యూనిటీలో అందరూ ఒక తాటిపైకి వచ్చి మ్యాక్సిమం 95% కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు మొత్తం ప్రతి సోదరుడు వచ్చి చేయడం వల్ల కని విని ఎరుగని రీతిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం స్థాపించబడింది. 164 సీట్లు వచ్చినాయి అంటే దాంట్లో ముఖ్య పాత్ర ఈ కాప్ కమ్యూనిటీ వల్ల జరిగిందని మేము భావిస్తూ, అది కూడా పెద్దన్న పాత్ర పోషించమన్నారు కాబట్టి పెద్దన్న పాత్రను పోషిస్తూ మేము ఈ యొక్క అత్యధిక మెజారిటీస్ రావడానికి దోహదమైంది. అట్ ద సేమ్ టైం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఎప్పుడూ రానన్ని ఓట్ల శాతం, అంత మెజారిటీస్, అది గాజువాక అయితేనేమి, భీమిలి అయితేనేమి, పెద్దుర్తి అయితేనేమి, ఒకసారి అబ్జెక్ట్ చేసినట్లయితే స్టేట్లోనే ఫస్ట్, సెకండ్, 4th ప్లేస్లో మన విశాఖపట్నం జిల్లాకి వచ్చినాయి. అంటే ఇక్కడ కమ్యూనిటీ పరంగా విపరీతంగా కాపులు ఉండడం, వన్ సైడెడ్గా చేయడం ఈ యొక్క మెజారిటీస్కి కారణం కావడం జరిగింది. దురదృష్టవశాత్తు 1 year 3 months అయిపోయిన ప్రభుత్వం మేము ఎక్స్పెక్ట్ చేసిన అది కాకపోయినా అట్లీస్ట్ కొంతలో కొంతైనా మాకు మా కమ్యూనిటీకి మేలు జరుగుద్దేమో అని ప్రతిరోజు ఆస్తో ఎదురు చూస్తున్న తరుణంలో మాకు సంబంధించిన, మా కమ్యూనిటీకి సంబంధించిన ఏదైతే కాపు, బలిజ, తూర్పు కాపు, ఒంటరి ఇవి కులాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఉద్యోగస్తులు, అలాగే వ్యాపారవేత్తలు, అలాగే విద్యావేత్తలు, అలాగే డాక్టర్స్, లాయర్స్ అందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మాకు ఏ రకమైన లబ్ధి పరవడం లేదు. 13వ కేబుల్ నెట్ కన్వర్జేషన్ హైదరాబాద్ మహానగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ మైదానం వేదికగా జరుగుతున్న 3 రోజుల అవగాహన కార్యక్రమంలో దిగ్గజ కేబుల్ పరిశ్రమ కంపెనీలు తమ బ్రాండ్ పబ్లిసిటీ కోసం సుమారు 200 స్టాల్స్ ఏర్పాటు చేశాయి. పలు సంస్థలు సదస్సులో భాగస్వామిగా వ్యవహరించాయి. అందులో భాగంగా ప్రముఖ కేబుల్ నెట్వర్క్ సంస్థ GTPL కూడా స్టాల్ ఏర్పాటు చేసింది. ప్రస్తుత కేబుల్ పరిశ్రమను ఉద్దేశించి GTPL వైస్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ దుబే మాట్లాడుతూ, ప్రతి ఇంటితో సత్సంబంధం కలిగిన ఏకైక వృత్తి కేబుల్ ఆపరేటర్ వృత్తి అని, ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రేక్షకులకు నిర్విరామ టీవీ ప్రసారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందున్న వ్యక్తిగా కేబుల్ ఆపరేటర్లను అభివర్ణించారు. అలాగే పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆపరేటర్లు కూడా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కోరారు.
ముఖ్యంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీని సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ ప్రవర్ధమానం చెందాలని, అప్పుడే కేబుల్ టీవీ పరిశ్రమ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. కేబుల్ టీవీ పరిశ్రమ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. నిర్విరామంగా జరుగుతున్నటువంటి సిఎన్సి ఎగ్జిబిషన్ భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉండబోతుంది? ఒక సాధారణ ఆపరేటర్కి ఈ ఎగ్జిబిషన్ ఏ విధంగా దోహదపడుతుంది? యాక్చువల్గా సిఎన్సి అనేది 2005 నుంచి నిర్విరామంగా చేస్తున్నది. ఇది 13వ సంవత్సరము. కేబుల్ టీవీ ఆపరేటర్స్ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో అవగాహన చేకూరుస్తున్నది. ప్లస్ రాబోయే సంవత్సరాల్లో ఓన్లీ కేబుల్ టీవీ కాకుండా ఆపరేటర్స్ బ్రాడ్బ్యాండ్, ఐపీటీవీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళు తీసుకోబోతున్నారు. సో ఆ టెక్నాలజీ ఎంత తెలుసుకోవాలంటే ఇలాంటి సదస్సులు, ఇలాంటి అవగాహన సదస్సులు చాలా బాగుంటాయి. సార్, ఇందులో జీటీపీఎల్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? జీటీపీఎల్ పాత్ర ఇందులో ఆపరేటర్స్కి మేము ఏ నూతన టెక్నాలజీ తీసుకొస్తున్నామో, లేటెస్ట్గా మేము ఏ అవకాశాలు కల్పిస్తున్నామో అవన్నీ తెలియజేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఆపరేటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, మా జీవీ పార్ట్నర్స్కి అందరికీ మేము తీసుకొచ్చి రాబోయే 1 yearలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ తెలియజేస్తాం. భారతదేశంలో దిగ్గజ కేబుల్ ఇండస్ట్రీలో జీటీపీఎల్ కూడా ఒక భాగస్వామ్యం కాబోతుంది. దీనికి వెనకద ఉన్నటువంటి ఎంప్లాయీస్ కష్టం, అదేవిధంగా వీళ్ళని పెద్దల కష్టం ఏ విధంగా ఉంటుంది? సాధారణ ఆపరేటర్లకి జీటీపీఎల్ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? జీటీపీఎల్ ఈరోజు ఇండియాలో #1 ఎంఎస్ఓగా నిర్వహిస్తున్నాము. ఈ #1 స్థానం రావడానికి ఈ ఉన్న కేబుల్ ఆపరేటర్స్, ఈ ప్రేక్షకులు, ప్లస్ మా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్లో ఉన్న పార్ట్నర్స్ వీళ్ళంతా కోరుకుంటున్నారు. వీళ్ళ సహాయంతోనే ఇంకా జీటీపీఎల్ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. ప్లస్ వీళ్ళకు ఇంకా రెవెన్యూలో ఇంకా ఏ విధంగా వాళ్ళకు సర్వైవ్ చేయడానికి, వాళ్ళకి ఏ విధంగా పైకి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము. టెక్నాలజీ పరంగా ఒక ఆపరేటర్కి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? టెక్నాలజీ పరంగా ఈరోజు ఆపరేటర్స్ అంతా పాతకాలపు ఇంకా ఆర్ఎఫ్ కేబుల్తో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎఫ్టిటిహెచ్ చేసుకుంటే ఎఫ్టిటిహెచ్లో కేబుల్, బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్ మూడు కలిపి ఒకటే కేబుల్తో ఇంట్లోకి వెళ్ళొచ్చు. అది ఇంతకుముందు చాలా పెద్ద పని అనిపించింది, చాలా చిన్న పని. అందరూ కలిసి ఒకే విధంగా ఒక ఊర్లో చేసుకోవచ్చు. వాళ్ళకు 10 మంది ఆపరేటర్స్ కలిసి ఒక ఓటీటీఆర్ తీసుకొని చిన్న పరికరాలు తీసుకొని వాళ్ళంతా ఎఫ్టిటిహెచ్ చేసుకోవచ్చు. ఎఫ్టిటిహెచ్ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆపరేటర్స్ చాలా కష్టం. సింహాచలం రైల్వే స్టేషన్ పరిధిలో ఆటో టాక్సీ స్టాండ్ ని సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, రైల్వే డివిజనల్ మేనేజర్ లలిత్ బోహరా కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురు మీడియాతో మాట్లాడుతూ రైల్వేలో ప్రయాణించిన ప్రయాణికులకు ఉపయోగపడేలా ఆటో టాక్సీ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ఆటో ఛార్జీలు అందరికీ అందుబాటు ధరలో ఉంటాయని తెలిపారు. ప్రతి ఆటోకు జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుందని, ప్రయాణికుల భద్రత మేరకు వారి గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్లే విధంగా ఈ ట్యాక్సీలు సహాయపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ 2 ప్రశాంతి, ఏసీపీ పృథ్వీతేజ, సిఐ ప్రభాకర్ రావు, ఎస్ఐ అప్పలనాయుడు, రామారావు, కానిస్టేబుల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేడం
ఆటో ట్యాక్సీ స్టాండ్ ప్రారంభోత్సవం శ్రీ సిపి శంకరప్రత బాచి గారు విశేష శ్రద్ధ చూపుతూ డోనర్స్ని ఒప్పించడంలో డిఆర్ఎం గాడితో కోఆర్డినేట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్, రైల్వేస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసి ఇది స్థాపించారండి. ప్రతి ఆటోలో GPS ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ప్రయాణికులు రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా ఆటో ఎక్కితే క్షేమంగా ఇంటికి చేరిపోతారని మేము గ్యారంటీ ఇస్తున్నాం. అదే మాదిరిగా ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా ఆటో ఎక్కినా ఎక్కువ రేట్ అడగడానికి ప్రశ్న ఉండదు. మేము GPS ద్వారా ట్రాకింగ్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్ రేట్ రూట్ కాకుండా వేరే రూట్ ద్వారా తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి తక్కువ డబ్బు ఖర్చు పెట్టి తక్కువ సమయంలో క్షేమంగా ఇంటికి చేరిపోతారని ఆ గ్యారంటీ ప్రతి ఆటో ప్రయాణికుడికి మేము ఇవ్వబోతున్నాం. సింహాచలం రైల్వే స్టేషన్ ద్వారా వెళ్తున్న ప్రతి ప్రయాణికుడు ఈ ఆటో బెనిఫిట్ పొందాలి. దిగిన ప్రతి భక్తుడు అవసరం ఉన్నప్పుడు ఈ ఆటో ఎక్కాలి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, ఆడవాళ్లకు రాత్రిపూట ఈ ఆటో సర్వీస్ చాలా పనికి వస్తుందని మేము భావిస్తున్నాం. This was the initiative taken by a joint effort. This shows that how the police department and the railway can work together and create facilities for the general citizens in such a short period of time. The efforts were made by the local police administration. They continuously coordinated with the railway officials, and we could see that the result came in such a short period. Now the passenger coming to Simachalam will get lot of facilities, and as we will be making announcement at the station about this prepaid booth, and we'll put the signages, and passenger will have a seamless tracking from their home to the Simachalam temple, as most of the passengers goes there. Apart from this, the station is doing lot of other facilities, like we are making a Amrit Bharat station here, which will have the lift facility, the sleeping pods or the stay arrangement for the pilgrims, and the bigger footover bridge, because when the temple is having a festival, the large number of passenger comes here and there should not be a crowd at any places. So we are making all those arrangements. The entire area will be covered under CCTV, and there will not be any blank spots left, so that the passenger has no fear that the government is there to take care of them. విశాఖ డైరీలో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను అకారణంగా యాజమాన్యం విధుల నుంచి తొలగించడాన్ని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈరోజు జగదాంబ సిఐటియు కార్యాలయంలో సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పర్మనెంట్ యూనియన్ నాయకుల అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ, డైరీలో అనేక సంవత్సరాల నుంచి ఏ విధమైన కార్మిక చట్టాలు అమలు కాకపోయినా విధి నిర్వహిస్తున్న 305 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం ఏ విధమైన ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా జూన్ 10వ తేదీ నుండి విధులు నిలిపివేశారని, ఈ విషయంపై జేసీఎల్ వద్ద అనేక పర్యాయాలు సమావేశాలు జరిగి చివరకు వారందరినీ పనిలో పెట్టుకుంటామని కాంట్రాక్టర్ చెప్పినా యాజమాన్యం మాత్రం ఇంతవరకు వారిని విధుల్లోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. తొలగించిన వారిలో అత్యధిక మంది ఒంటరి మహిళలుగా ఉన్నారని, వీరితో పాటు పర్మనెంట్ యూనియన్ ముఖ్య నాయకులను సస్పెండ్ చేసిందని, విశాఖ డైరీలో యాజమాన్యమై బిఎంఎస్ యూనియన్ ఏర్పాటు చేసి అందరూ ఆ యూనియన్లోనే ఉండాలని ఒత్తిడి చేయడం దుర్మార్గమన్నారు. తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటల నుండి 12వ తేదీ ఉదయం 10 గంటల వరకు 24 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే
గౌరవ పోలీస్ కమిషనర్ గారు కూడా ఒక సూచన చేయాలనుకుంటున్నాం. అయ్యా, మేము భారత రాజ్యాంగానికి లోబడే పనిచేస్తూ ఉన్నాం. కార్మికులను తొలగిస్తే వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తమ నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా ఈ రోజున డైరీ యాజమాన్యం కానీ లోకల్ పోలీస్ కానీ ఇష్టం వచ్చినట్టు తాత్సారం నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఎక్కడ ధర్నాలకు కానీ ప్రదర్శనలకు కానీ అనుమతులు ఇవ్వకుండా తీవ్రమైన నిర్బంధం విధిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు నిరసన తెలియజేసుకునే హక్కు కూడా ఈ రాజ్యాంగం కల్పించింది, దాన్ని ఎందుకు మీరు ఇవ్వటం లేదు అని చెప్పి సడదలుచుకున్నాం. అందుకని ఈ సమావేశం అనంతరం కూడా గౌరవ సిపి గారిని కలిసి మేము డైరీ దగ్గరే ఆందోళన చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కోరాలని చెప్పి కూడా అనుకుంటున్నాం. విశాఖ డైరీలో యూనియన్ పెట్టుకున్నారని చెప్పి ఇప్పటిదాకా ఏ యూనియన్లో లేకుండా గత 25 ఏళ్ళ నుంచి యథేచ్ఛగా కార్మికులను బానిసల్లాగా దోచుకొని పని చేయించుకున్నారు. వాళ్ళ చేత కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఏమీ వర్తించకుండా ఏవి అమలు చేయకుండా వాళ్ళ చేత గొడ్డి చాకరీ చేయించుకున్నారు. ఈ రోజున అక్కడ సిఐటియు సంఘం ఏర్పాటు చేసుకొని కనీస వేతనాలు, బోనస్లు, అలాగే సెలవులు, చట్టపరంగా రావాల్సిన అన్న హక్కులు అడిగినందుకు గాను వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళందరినీ ఈ రోజున విధుల నుంచి తొలగించారు. ఈ రోజున ఆయన ఒక బీజేపీ పార్టీలో చేరాడు కాబట్టి అక్కడ ఉండే కార్మికులందరూ కూడా బిఎంఎస్ యూనియన్లోనే ఉండాలి అని చెప్పేసి యూనియన్ మధ్యన చీలికలు తీసుకొస్తున్నారు. పర్మనెంట్ యూనియన్ నాయకుల్ని అక్రమంగా నలుగురిని ఏ విధమైనటువంటి పద్ధతి పాటించకుండా సస్పెండ్ చేశారు. ఈ రకంగా పూర్తిగా చట్టవిరుద్ధంగా కార్మికుల మీద తన బలప్రయాన్ని ఉపయోగించుకొని నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. కాబట్టి పర్మనెంట్ కార్మికుల సస్పెన్షన్లను తక్షణమే ఎత్తివేయాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకురావాలని చెప్పి సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మేము సంఘీభావంగా కూడా అనేక కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించాలి అన్ని సంఘాలు అని చెప్పేసి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. రేపు 11వ తారీఖు నాడు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర 24 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఈ నిరాహార దీక్షకి విశాఖ జిల్లా డైరీ ఎంప్లాయీస్తో పాటు విశాఖ జిల్లాలో ఉన్న అన్ని సంఘాల నుంచి కూడా వచ్చి సంఘీభావం తెలుపుతారు. ఆ రకంగా డైరీ యాజమాన్యం కనుక వెంటనే వీళ్ళు విధుల్లోకి తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విశాఖలో ఉన్నటువంటి విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా ప్రజా సంఘాలని అందరినీ కలుపుకొని డైరీ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. డైరీ యాజమాన్యం కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తూ అతి తక్కువ వేతనాలు కార్మికులకి చెల్లిస్తూ, అందులోనూ ముఖ్యంగా మహిళలకి అతి తక్కువ వేతనాలు ఇస్తూ 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని తొలగించడం అనేది ఏ విధంగానూ కరెక్ట్ కాదు. ఈ రోజున దానికి పోటీగా కార్మికుల్ని ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళతో పని చేయించుకుంటుంది. కాబట్టి స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా దీని మీద జోక్యం చేసుకొని ఈ 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో జరిగే పరిణామాలకి పూర్తిగా డైరీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే డైరీ మీద అన్ని వైపుల నుంచి కూడా ఉచ్చు బిగుచుకుంటూ ఉంది. శాసనసభలో కూడా డైరీ మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా డైరీలో అవినీతి జరుగుతుంది, నిధులు దారి మళ్ళీ ఏకపక్షంగా యాజమాన్యం వ్యవహరిస్తుంది, ఇది కేవలం కుటుంబ వ్యవహారంగా ఉంది తప్ప సొసైటీ కానీ కంపెనీ యాక్ట్ పేర్లకి యాక్ట్లు ఏమున్నా సరే ఒక వ్యక్తి చుట్టూ, కుటుంబం చుట్టూ తిరుగుతుంది అన్న పద్ధతుల్లో ఎంక్వైరీ సాగుతూ ఉంది. ఆ రకంగా డైరీ యాజమాన్యం యొక్క అవినీతిని బయట తెలియజేస్తూ కార్మికులు న్యాయం చేసే వరకు కార్మికులంతా తక్షణం విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సమాజ అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికలు పోషించే పాత్ర ఎంత ప్రశంసనీయమని శ్రీ సరస్వతి విద్యావిహార్ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల చైర్మన్ కె సంజీవి అన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం కీర్తన్, జేవికే అప్లరాజు ఆధ్వర్యంలో చిన్న దినపత్రిక సంపాదకులకు ఘన సత్కారం జరిగింది. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పత్రికా సంపాదకులను సాల్వాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల విశ్వసనీయతను పొందేందుకు పత్రికలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ స్వాతంత్ర సముపార్జనలో ఆనాడు పత్రికలు పోషించిన పాత్రను గుర్తు చేశారు. సంపాదకులు పాఠకులకు విశ్వసనీయ సమాచారాన్ని పారదర్శకంగా ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి పత్రికలేనని, పత్రికలు పోషించే పాత్రపైనే ఆ దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. నేడు చిన్న పత్రికలకు నడపడం ఎంతో కష్టమని అన్నారు. నేడు చిన్న దినపత్రికలు సమాజంలో పోషిస్తున్న పాత్రను సంజీవి కొనియాడారు. ఏదైనా కార్యక్రమం జరిగితే మన యూనియన్ కోసం ప్రతి నిత్యం ఒకేదో పెట్టా అది అసలు కనీసం ఫోన్ కూడా ఒక్కొక్కసారి చేస్తాను, ఒకసారి చేయలేకపోతారు.
కానీ ఆ మెసేజ్ చూసి వెంటనే ఫోన్ మ్యాటర్ పెట్టి ఆ ఫోటో వార్త రాసి తిరిగి నాకు ఆ క్లిప్ పెట్టి అందించినందుకు నా స్నేహితులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనేది కాదు, ఎవరు బాగా వార్త రాస్తే వాడే హీరో. కానీ చాలామంది బయట వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియట్లేదు. కానీ ఈ పత్రికా సమూహంగా నేను ఒక మాట ఇస్తున్నాను. ఎవరైతే మన అందులో మన మీడియా మిత్రులు ఎవరైతే సంపాదకులు ఉన్నారో వీళ్ళందరి తరపున రేపొద్దున ఏ కార్యక్రమం చేయాలంటే జాబ్ ముందుంటుంది. జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు విశాఖ నగరం వేదిక కావాలని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. క్రీడా రంగంపై ఆసక్తి చూపించే క్రీడాకారులు ఈ నగరంలో ఎక్కువగా ఉన్నారని చెప్పారు. విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాక 65వ వార్డ్ రాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యునెక్స్ సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నేటి విద్యార్థులు యువత క్రీడలతో పాటు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారులతో స్టేడియం ఆవరణం నిండిపోయింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ద్వారకానాథన్, కార్యదర్శి డాక్టర్ పి అంకమ చౌదరి, సిఇఓ చుక్కా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి ఉషాశ్రీ, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 సందర్భంగా మరి గాజువాకలో ఉన్నటువంటి 65వ వార్డులో మరి ఇక్కడ ఆ టోర్నమెంట్ స్టేట్ వైడ్ టోర్నమెంట్ చేస్తున్నారండి. ఇది చాలా ఘనంగా అన్ని జిల్లాల నుంచి కూడా, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడాకారులను తీసుకొచ్చి ఇది చాలా కీలకం. వాళ్ళు చెప్పేది ఏంటంటే అండర్ 19 అనేది చాలా కీలకం. ఈ టోర్నమెంట్ అయితే కెరీర్ డిసైడ్ చేసేటువంటి పరిస్థితి కనుక వీళ్ళు చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడాకారులకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మీ ద్వారా నేను సమాజానికి ప్రజలకు తెలియజేసేది పిల్లల్ని క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఈ సెల్ ఫోన్కి లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ఏమైతే అంటున్నావో టీవీలకి వాటికి కూడా అతుక్కుపోతున్నారు, ఆ గేమ్స్ కన్సోల్కి వాటికి. కనుక దానివల్ల అనారోగ్య బారిన పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక పిల్లలందరూ కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడల వైపు యువత నడిచే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 39వ వార్డ్ పరిధిలోని 1,10,00,000 జీవీఎంసీ నిధులతో ఎంవిడిఎం స్కూల్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ షాదిక్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 39వ వార్డ్ పరిధిలో 15.83 లక్షల నిధులతో ఎంవిడిఎం స్కూల్ మరమ్మతుల నిమిత్తం పెర్రీ రోడ్ ఏరియా నందు 17.45 లక్షల నిధులతో ఫెర్రీ రోడ్ అంతర్గత రోడ్ల నిమిత్తం, అలాగే గానుగుల వీధిలో 9.97 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, పొట్టి శ్రీరాములు వ్యాయామశాలను అభివృద్ధి చేయుటకు 19.38 లక్షల నిధులు, వుడ్యార్డ్ స్ట్రీట్ రాజావారి వీధి, రాణి పార్క్, చిలకపేట, జోనంరాజు వీధులతో తారు రోడ్ల నిర్మాణం కొరకు 38.40 లక్షల నిధులు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో మేజర్ రోడ్లు అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశామని వాటి వివరాలు తెలిపారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏవిఎన్ కాలేజీ వరకు రోడ్డు పూర్తి చేశామని, మోడల్ నియోజకవర్గంగా దక్షిణ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నిర్లక్ష్యాన్ని మేము టేకప్ చేస్తూ ఈ యొక్క విశాఖపట్నం సౌత్ని ఒక అద్భుతంగా తయారు చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజులు ఇంకా చిన్న చిన్న రోడ్లు, పెద్ద రోడ్లు, మేజర్ రోడ్లన్నీ కూడా అయిపోయాయి. చిన్న చిన్న రోడ్లన్నీ కూడా వేస్తాం. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మారుతాం. ఈ పక్క పోర్ట్ సైడ్ ఉన్నటువంటి ఎస్ఎల్ కెనాల్ కానీ, అలాగే జనతా బజార్ కానీ వాటి అన్నిటి కూడా అతి త్వరలోనే వర్కులు కూడా స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. పొల్యూషన్ బారి నుంచి కూడా పూర్తిగా కాపాడినట్టు అవుతుంది ఎస్ఎల్ కెనాల్ ఒకసారి కానీ కంప్లీట్ అయిపోతే. సో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం.
పాత ఓల్డ్ బస్ స్టాండ్ అయితే ఉందో అక్కడ ఉన్నటువంటి పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంఆర్ఓ ఆఫీస్గా మార్చుతాం. అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా అక్కడ తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాటను కూడా అతి త్వరలోనే మ్యాక్సిమం ఒక 2-3 నెలల్లోనే రూపురేఖలు మారే విధంగా పూర్తిగా ఈ యొక్క నియోజకవర్గం మీద ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా సుఖంగా ఉండడమే లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అటు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే లోకేష్ గారు అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి అనుగుణంగా మేము కూడా చేసుకుంటూ వెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ అగ్రనేతలు. అధికార పార్టీ కుయుక్తులకు చెక్ పెట్టాలని డిమాండ్. భాగ్యనగరంలో అట్టహాసంగా జరుగుతున్న సిఎన్సి ప్రదర్శన. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కేబుల్ ఆపరేటర్లకు పిలుపునిచ్చిన దిగ్గజ నెట్వర్క్ సంస్థల ప్రతినిధులు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. దక్షిణ నియోజకవర్గాన్ని స్మార్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.